హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు పొద్దురిల్లు సీరియల్లో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో అయితే వచ్చేసాను. ముందు సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే గాయత్రికి వడిబియ్యం పోస్తూ ఉంటారనమాట. ఇంకా గాయత్రికి పోస్తూ ఉంటే ఇంకా గాయత్రి వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది, ఏంటి నీకు కూడా కొత్తగా పెళ్ళైందిగా, నువ్వు వడిబియ్యం పోసుకోవా, నీకు అలాంటిది ఏం తెలుసు, మీకేమొచ్చు, అయినా మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఇవన్నీ ఎందుకు చేస్తారు, అయినా నువ్వేం చేస్తావులే గొప్పింటి పిల్లవి, అది ఇది అని చెప్పి నిష్ఠూరాలు వేస్తూ ఉంటుంది తాయారు. ఇంకా మహాలక్ష్మి పిన్ని గారు అవన్నీ వాటిలన్నిటి గురించి నాకేమీ తెలీదు, మీరే నాకు వడిబియ్యం పొయ్యండి అని చెప్పి మహాలక్ష్మి అంటుంది. ఇంకా సచ్చినట్టు వేరే దారి లేక వడిబియ్యం అయితే పోస్తుంది అన్నమాట. తాయారు ఇద్దరికి పోస్తుంది, వాళ్ళ అమ్మాయికి అలానే మహాలక్ష్మికి కూడా వేస్తుంది. అయితే వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. మనీషా పెద్ది అంటే ఏంటి అంటే ఏ విషయంలో అయినా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటుంది మనీషా పెద్దికి. పెద్ది తల మీద కొంచెం పువ్వులు అక్షింతలు అలా రాలిపోతూ పువ్వులే పడిపోయి అలా తల నిండా అయిపోతూ ఉంటాయి. ఇంకప్పుడు మనీషా మొత్తం తల దులపడం షర్ట్ దులపడం అలా చేస్తూ ఉంటుంది. ఇంకప్పుడు అందరూ వాళ్ళిద్దరినే చూస్తారు, మహాలక్ష్మి అలానే గాయత్రి, కేశవ, కన్న, చక్రి వీళ్ళందరూ అలానే చూస్తూ ఉండి చక్క నవ్వుకుంటూ ఉంటారు, వీళ్ళ పేరు బాగుంది కదా అని చెప్పి. ఇంకా మహాలక్ష్మికి పొలాలు చూడాలని బాగా అనిపిస్తుంది. ఇంకా పొలాలు ఇలా చేలు ఇవన్నీ చూడడానికైతే తీసుకువెళ్తాడనమాట చక్రి. అలా నడుస్తూ ఉండగా తన కాలు స్లిప్ అయి పడిపోయింది మహాలక్ష్మి. అలా పడిపోతుంటే వచ్చి చక్రి అయితే పట్టుకుంటాడు. వాళ్ళైతే ఐ టు ఐ కాంటాక్ట్ చూసుకుంటారు. అప్పుడే సడన్గా పెద్ది చూస్తాడనమాట. పెద్ది చూసి వీళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలి, ఈ జంట ఇలానే నవ్వుతూ కలకాలం హ్యాపీగా ఉండాలి దేవుడా, మహాలక్ష్మి మా ఇంట్లోనే ఉండిపోవాలి అని చెప్పి అనుకుంటాడు. సరే మీరు నడవగలరా ఇలాంటి చేలో అంటే, నాకెందుకు తెలీదు, నేను ఇక్కడ నడవగలను చేయగలను అని చెప్పి అంటూ ఉంటాడు చక్రి. సరే నడుస్తానని చూపిస్తాడు. నడిసే లోపల చక్రి కూడా పడిపోతుంటే మహాలక్ష్మి అయితే చక్రిని పట్టుకుంటుంది. ఇంకా మహాలక్ష్మిని ఫోటోలు తీస్తూ ఉంటాడనమాట, తన శారీ కట్టుకున్నందుకో ఏమో. అయితే ఫోటోలు తీయొద్దు, ఫోటోలు ఎందుకు అలా తీస్తున్నావు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ సరదాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి అక్కడ సరదాగా సాగిపోతుంది. ఈ లోపల గుడి చూపిస్తారు. గుడిలోకి అంటే ఏంటంటే ఇంటి కోడలు ఆచారం ప్రకారం కొన్ని చేయవలసిన పూజలు, ఈ పెద్ది మీద ఉన్న ఏదైతే ఉందో ఆ మొక్కు తీరిపోవాలి, అలానే త్వరగానే పెద్దికి పెళ్ళి జరిగిపోవాలి ఈ సంవత్సరంలోనే అన్నట్టుగా పంతులు గారు చెప్తారు. ఆ మొక్క అనేది ఇంటి కోడలే చేయాలి అని చెప్పి చేతిలో నిప్పు పట్టుకొని ఆ గుడి చుట్టూ అలా ప్రదక్షిణలు చేయాలి అనుకుంటూ చెప్తారనమాట. అసలు ఇదైతే చెయ్యలేదు మహాలక్ష్మికి, ఇవేమీ రావు, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎండలో నడవాలి, ఇలా అంతా చెప్తారనమాట. ఇవైతే చేయలేదు మహాలక్ష్మి అని ఇంట్లో వాళ్ళందరూ అని అనుకుంటారు. ఆ మొక్క అయితే తీర్చుకున్నాం కదా, ఇంకా ఇలాంటివి ఏమీ వద్దు అని చెప్పి నారాయణ కూడా చెప్పేస్తాడు. నారాయణ, పెద్ది అలానే చక్రి, కేశవ వీళ్ళందరూ అంటారనమాట, నేను చేస్తా అని చెప్పినా మీరు చేస్తానన్నా మేము ఒప్పుకోవాలి కదా అని చెప్పి కేశవ కూడా అంటాడు. ఇంకా దాని గురించి చాలా డిస్కషన్ అవుతుంది. ఇంకా ఒప్పుకోరన్నమాట, వద్దమ్మా నువ్వు చేయలేవు, నువ్వు పెద్దింటి నుంచి వచ్చావు, ఇవన్నీ నీ వల్ల కాదు అని చెప్పి పెద్ది అంటూ ఉంటాడు. ఇంకా మహాలక్ష్మి దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటుంది, నేను కావాలని పెళ్లి చేసుకోపోయినా, చక్రి కావాలని పెళ్లి చేసుకోపోయినా నీకు తెలుసు, నిజమేంటో నాకు తెలుసు, నేనైతే ఈ పెళ్ళిగా అంగీకరించట్లేదు, కానీ ఒకళ్ళ మంచి కోరుకోనే దానిలాగా మంచి చెయ్యాలి అనుకునే ఉద్దేశంతోనే నేను ఇట్లా చెయ్యాలి అనుకుంటున్నాను అని దేవుడి దగ్గరికి వచ్చి అయితే అడుగుతుందన్నమాట మహాలక్ష్మి. ఇంట్లో కూడా కొన్ని గొడవలు అవుతూ ఉంటాయి. మహాలక్ష్మిని పక్కకి తీసుకొచ్చి చెప్తాడు పెద్ది.
ఎందుకమ్మా నువ్వు ఇవన్నీ నీకెందుకు, నువ్వు ఎలాగో ఇంటి కోడలవని నువ్వు అనుకోవట్లేదు, చక్రిని భర్తగాను నువ్వు అనుకోవడం లేదు, ఇలాంటప్పుడు ఇవన్నీ నువ్వు చేయడం మంచిదా చెప్పు, వద్దు ఇవన్నీ నీకొద్దు, నీకెందుకు ఇవన్నీ అని పెద్ది చెప్తాడు. ఇంకా తర్వాత చాలా ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంకా తలకు మాట అంటారు. ఈ తాయారైతే అసలు మామూలుగా కాదు, వాళ్ళని ఏదో ఒక రకంగా సైడ్ నుంచి దెప్పి పొడిసే మాటలు అంటూనే ఉంటుంది. ఇంకా దాని గోల ఒకటి మధ్యలో అన్నట్టు. పెద్ది ఎంత చెప్పినా మహాలక్ష్మి ఇంకా ఆలోచిస్తూనే ఉంటుంది. సరే ఈ లోపల ఈ నారాయణ బయట ఉంటాడనమాట. అప్పుడే మళ్ళీ దుండగులు మళ్ళీ వస్తారనమాట. రౌడీలు వచ్చి ఈయన్ని ఎలాగైనా చంపేయాలి నారాయణ్ని అని చెప్పేసి సైడ్ నుంచి కత్తులు పట్టుకొని చూస్తూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి అయితే రేపటి ఎపిసోడ్లో అయితే మహాలక్ష్మి ఇలా మాట్లాడనుందనమాట. అసలు ఎవరు ఒప్పుకోరు ఇంట్లో, అందరూ కూడా అంటే పూజారితో సహా అందరూ అంటూ ఉంటారు, నారాయణ మీ ఇంట్లోంచి ఇంకా ఎవరూ రాలేదా అని చెప్పి అంటూ ఉంటారు. అలానే అవమానిస్తూ ఉంటుంది అడుగడుగున తాయారైతే. ఈ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళు చాలా బాధపడతారు. కానీ ఏం జరిగిద్ది రేపటి ఎపిసోడ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అసలు కొత్త కోడలుగా మహాలక్ష్మి బాధ్యతలు చెయ్యనుందా లేదా, అసలు ఏం జరుగుతుంది ఎపిసోడ్లో అని ప్రతి ఎపిసోడు ఉత్కంఠంగా ఉంటుందండి సీరియల్. ఈ సీరియల్ అయితే ఫుల్ రేటింగ్లో ఉంది, అలానే ఫుల్ టాప్లో ఉందన్నమాట. సూపర్గా నడుస్తుంది సీరియల్. చాలామంది ఛానల్ని లైక్ చేయకుండా చూస్తున్నారు. మీకు ఇంకా స్టోరీస్ ఎలా కావాలి, ఇంకా ఏమేమి సీరియల్స్ గురించి కావాలి అన్నది కూడా మీరు కామెంట్లో చెప్పండి. మీకు నచ్చినట్టే సీరియల్ అంతా కూడా నేను పెడతాను. అలానే చాలామంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.